నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మెదడు తర్వాత మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ఆర్గాన్ మన హార్ట్. ఎందుకంటే ఒక్క రోజులో మన గుండె మన శరీరానికి అవసరమైన ఎంత ఎనర్జీ తయారు చేస్తుంది అంటే ఒక పెద్ద ట్రక్కు 30 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో అంతే ఎనర్జీ ఒక రోజుకి మన గుండె మన శరీరానికి అందిస్తుంది. అయితే చింతించాల్సిన విషయం ఏమిటంటే మన శరీరంలో ఉండే ఇంత ఇంపార్టెంట్ ఆర్గాన్ గురించి మనం చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మరియు ప్రాపర్ అవేర్నెస్ లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఒక వ్యక్తికి జ్వరం వచ్చినా లేదా కడుపు నొప్పి లేదా విపరీతమైన తలనొప్పి వస్తే వెంటనే ఆ లక్షణాలను గుర్తించి దానికి తగిన చికిత్స తీసుకుంటాం. కానీ ఎప్పుడైనా మీ గుండె ప్రమాదంలో పడితే మీ శరీరం మీకు ముందుగానే తెలియజేసే కొన్ని లక్షణాలు ఏంటో మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన శరీరం లోపల ఉండే ఆర్గాన్స్ లో ఏదైనా చిన్న లేదా పెద్ద సమస్య ఏర్పడితే మన శరీరం వెంటనే అనేక లక్షణాల ద్వారా మనకు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. కానీ మనం ఆ సంకేతాలను గుర్తించం లేదా ఎక్కువ శాతం వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రపంచంలో ప్రీమెచ్యూర్ డెత్ అంటే అకాల మరణం సంభవించడానికి ప్రధానమైన కారణం గుండెలో వచ్చే సమస్యలు. 2018లో చేసిన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం భారతదేశంలో గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలలో 50% పైగా ప్రజలు 40 ఏళ్ల లోపలి వారే అని బయటపడింది. అంటే గుండె సమస్యలు చిన్న వయసులోనే రావడం ఎక్కువగా జరుగుతున్నాయి అని బయటపడింది. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి గుండె నొప్పి అంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అని విన్నప్పుడు ఎక్కువ శాతం చాలా మంది ఏం చెబుతూ ఉంటారు అంటే సడన్ గా వచ్చింది అంటూ ఉంటారు. ఉదాహరణకి మాట్లాడుతూ ఉండగానే లేదా నిద్రలోనే లేదా నడుస్తూ ఉండగానే సడన్ హార్ట్ అటాక్ వచ్చింది అని వింటూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, గుండె నొప్పి అంటే హార్ట్ అటాక్ ఎప్పుడు సడన్ గా రాదు. గుండెలో ఏర్పడిన సమస్య చివరి స్టేజ్ అంటే ఆఖరికి గుండె నొప్పి రూపంలో బయటపడుతుంది. హార్ట్ అటాక్ వచ్చే కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన లక్షణాలను మన శరీరం కొన్ని సంకేతాల ద్వారా బయటకు తెలియజేస్తూనే ఉంటుంది. అయితే హార్ట్ అటాక్ వచ్చిన చాలా మందిలో చేసిన ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏమిటంటే ఎక్కువ శాతం గుండె నొప్పి వారి జీవితంలో కెరియర్ లో అత్యంత ముఖ్యమైన టైంలో అంటే పీక్ ప్రొడక్టివిటీ టైంలో వచ్చింది అని బయటపడింది. పీక్ టైం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగడానికి ఎక్కువ సమయం వెచ్చించి కష్టపడి తన ఆశయాలను నెరవేర్చుకునే సమయం అని అర్థం. అలాంటి మంచి సమయంలో ఇలాంటి భయంకరమైన హార్ట్ అటాక్ రావడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరం అవ్వడంతో పాటు ఆ ఫ్యామిలీ ఎంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి వచ్చినప్పుడు చెస్ట్ ఏరియాలో లేదా గుండె చుట్టుపక్కల ప్రదేశంలో అసాధారణమైన నొప్పి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా రావాలి అనే రూల్ ఏమీ లేదు. నొప్పి చిన్నగా రావచ్చు లేదా వేరే ఇతర ప్రదేశంలో కూడా నొప్పి రావచ్చు. అయితే గుండె సమస్య ఏర్పడితే చెస్ట్ ప్రదేశంలో ఎప్పుడు నొప్పి వస్తుంది అంటే ఎక్కువ కాలం మనం వీటి లక్షణాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ ప్రదేశంలో నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ లక్షణాలు ఏంటో తెలియదు కాబట్టి మనం వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. రీసెర్చ్ ప్రకారం కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ అటాక్ వచ్చే ముందుగానే వాటిని రాకుండా మనం అడ్డుకోవచ్చు. ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యొక్క లక్షణాలను ముందుగానే గమనించి గుర్తించగలిగితే అలాంటి వారు 80% వరకు ముందుగానే తమకు హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆ లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే హెల్దీగా ఉన్నా లేదా బాడీ ఫిట్ గా స్ట్రాంగ్ గా ఉన్నవారు కూడా తమ గుండె పైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ లక్షణాలు ఏంటో తెలుసుకొని హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే మనం ఎలా బయటపడవచ్చో వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. గుండెకు సంబంధించిన సమస్యలలో హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ ఈ రెండు కామన్ గా వచ్చే సమస్యలు. అలాగే ఈ రెండిటిలో లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఇదే కాకుండా గుండె బలహీన పడటం యొక్క లక్షణాలు మగవారు అలాగే ఆడవారిలో కూడా వేరువేరుగా ఉంటాయి. నెక్ అంటే మెడ భాగంలో నొప్పి రావడం చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఒకే పొజిషన్ లో మెడని ఉంచడం లేదా మెడ షోల్డర్ భాగంలో ఉండే మజిల్స్ అంటే మాస్పేషియా లేదా కండరాలు అని అంటారు. అవి పట్టుకుపోవడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా మెడ మరియు షోల్డర్ అంటే భుజం దగ్గర అదే పనిగా ఎక్కువ కాలం నుంచి నొప్పి వస్తూ ఉంటే గుండె యొక్క ఆరోగ్యం దెబ్బతినింది అని సంకేతంగా కూడా భావించవచ్చు. మెడ మరియు భుజంలో నొప్పి రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం సర్వైకల్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. కానీ హార్ట్ మరియు సర్వైకల్ సమస్య వల్ల వచ్చే నొప్పి కొంచెం తేడాగా ఉంటుంది. ఈ తేడాని బట్టి మనం నొప్పి వెనకమాల ఉన్న అసలైన కారణం తెలుసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం వల్ల మెడ మరియు భుజాలలో వచ్చే నొప్పి నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. అలాగే కూర్చున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కొంచెం నొప్పి లేదా అసలు నొప్పి ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే హార్ట్ ప్రాబ్లం వల్ల వచ్చే నొప్పి 2
రెండు భుజాలలో రాదు, ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు వస్తుంది. అందుకే మీకు కనుక మెడ లేదా భుజాల భాగంలో ఎక్కువ కాలం నుంచి నొప్పి వస్తూ ఉంటే దీనిపైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఇదే కాకుండా గుండె బలహీన పడటం వల్ల చేతులు మరియు కాళ్ళు వెంటనే చల్లబడుతూ ఉంటాయి. చల్లబడటం ఒక సాధారణమైన లక్షణంగా భావించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన గుండెకు రక్తం సరఫరా చేయడం యొక్క పనితీరు మందగించినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మన చేతులు మరియు కాళ్ళు గుండెకు దూరంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బలహీనపడిన గుండె సరఫరా చేసే రక్తం ఎక్కువ శాతం మిగతా అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, లివర్ కు మాత్రమే అందుతుంది. దీనివల్ల చేతులు కాళ్ళకి రక్తం సక్రమంగా అందదు. దీనివల్ల అప్పుడప్పుడు చేతులు కాళ్ళు చల్లబడటం జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా సాధారణంగా మనం ఫిజికల్ యాక్టివిటీ లేదా వర్కౌట్ చేసినప్పుడు శరీరం బాగా వేడెక్కి విపరీతంగా చెమటలు కారుతాయి. ఇలా చెమటలు పట్టడానికి ముఖ్యమైన కారణం మన బాడీ వేడెక్కిన శరీరాన్ని నేచురల్ పద్ధతిలో ఈ విధంగా చెమటలు పట్టించి చల్లబరుస్తుంది. కానీ ఇలా కాకుండా ఎవరికైతే ఏ పని చేయకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ప్రతి సమయంలో అధికంగా చెమటలు పడుతూ ఉంటే గుండె బలహీన పడిందని మరియు హార్ట్ అటాక్ వస్తుందని ఒక సంకేతంగా భావించవచ్చు. ఈ స్థితిలో వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చలికాలంలో రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కూడా శరీరంపై చెమటలు పడుతూ ఉంటాయి. ఈ కండిషన్ ని సబ్క్యూట్ ఎండోకార్డైటిస్ అని పిలుస్తారు. ఇది హార్ట్ వాల్వ్ యొక్క మెంబ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వస్తుంది. ఇదే కాకుండా ఏ పని చేయకుండా శారీరక శ్రమ లేకుండా చెమటలు పట్టడం వెనకమాల ఉన్న ఇంకొక కారణం గుండె యొక్క ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఏర్పడటం వల్ల గుండెకు సరైన మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందడం లేదు అని సంకేతం. ఇదే కాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే నపుంసక తత్వం లాంటి మెయిల్ ప్రాబ్లమ్స్ గుండె బలహీన పడటం వల్ల కూడా వస్తాయి. రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏమిటంటే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల 75% మగవారిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య రావడం జరిగింది అనే విషయం బయటపడింది. ముఖ్యంగా 50 సంవత్సరాల పైబడిన వారిలో ఈడీ లాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా 40% పైగా వ్యక్తులలో క్లాగుడ్ ఆర్టరీస్ వల్ల ఈ సమస్య వస్తుంది. దమనంలో ఏర్పడిన అడ్డంకుల వల్ల మన గుండె వెన్నెముక కింద ప్రదేశం నుంచి కాళ్ల వరకు ఆక్సిజనేటెడ్ రక్తాన్ని సరైన మోతాదులో అందించలేకపోతుంది. దీనివల్ల నపుంసకతత్వం మరియు సెక్సువల్ వీక్నెస్ సమస్యలు వస్తాయి. అందుకే ఎక్కువ కాలం నుంచి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో ఆ సమస్య వచ్చిన 4 నుంచి 5 సంవత్సరాల లోపల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా జరుగుతుంది. అందుకే అలాంటి లక్షణం కనుక మీలో ఉంటే వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ఇదే కాకుండా మన గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం మరియు ఊపిరి సరిగ్గా ఆడకపోవడం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి ఆడటం కష్టంగా అనిపిస్తూ ఉండే లక్షణం వెనకమాల ఉన్న అసలైన కారణం గుండెలో సమస్య ఉన్నట్టుగా సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే గుండెకు ప్రాపర్ ఆక్సిజన్ అందకపోవడం వల్ల హార్ట్ నుంచి లంగ్స్ వరకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందదు. ఎక్కువగా పనిచేయడం లేదా శ్రమించడం వల్ల ఊపిరిని బలంగా తీసుకోవడం, ఆయాసపడటం చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఏమీ చేయకుండా కూర్చొని ఉండగా లేదా చిన్న పని చేసినా కూడా విపరీతమైన ఆయాసం లేదా ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటే కొద్ది కాలానికి హార్ట్ అటాక్ రాబోతుంది అని సంకేతంగా భావించవచ్చు. ఇదే కాకుండా పదే ప్రతిరోజు నీరసంగా అనిపించడం, అలసిపోవడం కూడా గుండె బలహీన పడింది అని సంకేతంగా భావించవచ్చు. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండటం మరియు విపరీతమైన స్ట్రెస్ తో పనిచేయడం, అలాగే జిమ్ లేదా శారీరక శ్రమ చేసినప్పుడు అలసట, నీరసం రావడం సహజం. కానీ ఇలా కాకుండా మీరు సాధారణంగా రొటీన్ గా చేసే పనులు చేసినప్పుడు కూడా నీరసంగా అనిపించడం, ఇంతకు ముందు ఆ పనులు చేసినప్పుడు అలా లేకపోవడం, కొత్తగా అలా అనిపిస్తూ ఉంటే దాని వెనకమాల ఉన్న ముఖ్యమైన కారణం మీ గుండె బలహీన పడిందని ఒక సంకేతంగా భావించవచ్చు. ఎప్పుడైతే గుండె సరైన పద్ధతిలో బ్లడ్ ని పంప్ చేయలేకపోవడం లేదా ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఏర్పడటం వల్ల మన గుండె సర్వైవల్ కోసం శరీరం నుండి చాలా అవయవాలకు రక్తం ఎక్కువగా సరఫరా చేస్తుంది. దీనివల్ల మన కండరాలలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ యొక్క శాతం తగ్గిపోతుంది. దీనివల్ల వెంటనే మనకు నీరసంగా, అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు కొద్ది దూరం నడిచినా, మెట్లు ఎక్కినా లేదా చిన్నగా సామాన్లు మోయడం లాంటి సాధారణమైన పనులు చేసినా కూడా మన శరీరం వెంటనే అలసిపోతుంది మరియు శరీరం నీరసంగా మారిపోతుంది. ఇదే కాకుండా ఎప్పుడైతే మన గుండె రక్తం తక్కువగా సరఫరా చేస్తే దీని ప్రభావం మన మెదడుపై పడుతుంది. ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల మన మెదడు యొక్క ఆలోచన శక్తి అంటే అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. దీని ప్రభావం మన జ్ఞాపక శక్తి పైన పడుతుంది. అందుకే దీని కనెక్షన్ హార్ట్ ఫెయిల్యూర్ కి దారి తీస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి యొక్క మెదడు బలహీన పడుతుందో దీనివల్ల డెమెన్షియా, డెలీరియం మరియు ఎమ్నీషియా లాంటి రోగాలు రావడానికి దారి తీస్తుంది. ఇదే కాకుండా ఎక్కువ కాలం నుంచి పదే కడుపులో నొప్పి పుట్టడం కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన ఒక సిమ్టమ్ గా భావించవచ్చు. అలాగే నొప్పి కడుపు పై భాగంలో వస్తూ ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఆ వ్యక్తి కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది మరియు ఆ నొప్పి కడుపు నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ స్థితిలో ఈ నొప్పి తగ్గడానికి వాడే మందులు కూడా ఈ నొప్పి తగ్గించడానికి పని చేయవు. మనం తినే ఆహారం సరఫరా చేసే ఫుడ్ పై కడుపు పై భాగం మధ్యలో గుండె ఉంటుంది.
అందుకే అలాంటి స్థితిలో నొప్పి ఎక్కడ వస్తుంది అనేది సరిగ్గా అర్థం కాదు. అందుకే గుండె సమస్య వల్ల కడుపు చుట్టుపక్కల ప్రదేశంలో నొప్పి వస్తూ ఉంటాయి. ఆ నొప్పి కొద్ది కాలానికి బాగా పెరిగి గుండె నొప్పికి దారి తీస్తుంది. ఈ సమస్య ఎక్కువ శాతం మహిళల్లో కనిపిస్తుంది. సో ఎవరైనా మహిళలు ఎక్కువ రోజుల నుంచి ఇలాంటి సమస్య కనుక ఫేస్ చేస్తూ ఉంటే వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం చేయండి. ఇదే కాకుండా వికారంగా కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది. వికారంగా అనిపించడం గుండెలో సమస్య వచ్చిందని ఒక ముఖ్యమైన సంకేతంగా భావించవచ్చు. ఈ లక్షణం ఎక్కువ శాతం హార్ట్ అటాక్ రావడానికి ముందుగా అనిపిస్తూ ఉంటుంది. దీనితో పాటు కళ్ళు తిరుగుతున్నట్లుగా, కళ్ళు బైర్లు కమ్మినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు చుట్టూ తిరుగుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. దీని వెనకాలన్న ముఖ్యమైన కారణం మన గుండె మన మెదడుకు రక్తం సక్రమంగా సప్లై చేయకపోవడం. ఇదే కాకుండా చెస్ట్ పెయిన్ అంటే ఛాతిలో నొప్పి రావడం ఎక్కువగా సాధారణంగా హార్ట్ అటాక్ ముందుగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే హార్ట్ దగ్గర ఉండే ట్యూబ్ లో బ్లాకేజ్ ఏర్పడటం వల్ల మన గుండెకు సరఫరా అయ్యే రక్తం ఒక్కసారిగా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చిన ప్రతిసారి గుండె సమస్య అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే అప్పుడప్పుడు ఛాతిలో వచ్చే నొప్పి రావడానికి ఎసిడిటీ, స్పాండిలైటిస్, గ్యాస్ మరియు మజిల్ పెయిన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే హార్ట్ ప్రాబ్లం వల్ల వచ్చే నొప్పి సాధారణమైన చెస్ట్ పెయిన్ కంటే కొంచెం తేడాగా ఉంటుంది. ఛాతిలో ఇది గుచ్చినట్లుగా అనిపించడం, టైట్ గా బరువుగా అనిపించడం, నరాలు కుంచుకుపోయినట్లుగా అనిపిస్తుంది. హార్ట్ ప్రాబ్లం వల్ల ఈ నొప్పి బాగా పెరిగి లెఫ్ట్ షోల్డర్, మెడ, వెన్ను మరియు దవడ వరకు చేరుతుంది. ఒకవేళ గుండెలో ఏర్పడిన బ్లాకేజ్ 50% దాకా ఉంటే దీని వల్ల వ్యక్తి కూర్చున్నప్పుడు, తిన్నప్పుడు, తాగినప్పుడు పెద్దగా నొప్పి తెలియదు. కానీ ఎక్కువ శాతం ఈ నొప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి బాగా పరిగెత్తినప్పుడు, ఫిజికల్ వర్కౌట్ చేసిన తర్వాత వస్తూ ఉంటుంది. మరియు ఈ నొప్పి ఆ వ్యక్తి బాగా ఎగ్జైట్ అయినప్పుడు, స్ట్రెస్ అధికంగా తీసుకున్నప్పుడు కూడా వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రోజు ఈ వీడియోలో చెప్పిన ఈ అన్ని లక్షణాలు మాత్రమే కాకుండా గుండెలో సమస్య ఏర్పడిందని తెలియజేసే ఇంకొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పదే పదే మోకాళ్ళ కింద భాగంలో వాపులు రావడం, పదే పదే కడుపు నిండుగా అనిపించడం, ఎక్కువ కాలం అదే పనిగా దగ్గు రావడం, పదే పదే యూరిన్ రావడం లేదా యూరిన్ ఎక్కువ సమయం రాకపోవడం, అలాగే రోజు రాత్రిపూట నిద్రలో ఉలిక్కి పడటం, నిద్రలో ఊపిరి అందక నిద్ర సరిగ్గా పట్టకపోవడం, దవడ ప్రదేశంలో విపరీతంగా నొప్పి పుట్టడం లాంటి లక్షణాలు కూడా గుండె ప్రమాదంలో పడిందని కొన్ని సంకేతాలుగా భావించవచ్చు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఒక హాస్పిటల్లో 100 మంది చనిపోతే అందులో 30 నుంచి 40 మంది గుండె నొప్పి రావడం వల్ల చనిపోతున్నారు. ఈ విధంగా చూస్తే ఈ రోజుల్లో వస్తున్న మహమ్మారితో సమానంగా ఈ పూర్తి ప్రపంచంలో గుండె నొప్పి కూడా ఒక పెద్ద మహమ్మారిగా భావించవచ్చు. కానీ మనం మాత్రం మన చుట్టూ, మన ఫ్యామిలీలో ఈ విధమైన ఎన్నో సంఘటనలు జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోము. మీరు చూసే ఉంటారు, ఈ రోజుల్లో గుండె వ్యాధులు చిన్న వయసులో మరియు హెల్దీగా, ఫిట్ గా ఉండే వారిలో కూడా అధికంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది హెల్దీ మరియు అన్హెల్దీ ఇద్దరిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే మనం దీని వెనకమాల ఉన్న లక్షణాల గురించి తెలుసుకోవడంతో పాటు మనం తినే భోజనంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మరియు మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి పదార్థాలు మన గుండెను ప్రమాదంలో పడేస్తున్నాయి మరియు హార్ట్ అటాక్ రాకుండా మన గుండెను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు ఏంటి అనే విషయాల గురించి రానున్న వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.